రాసి రాసి తాను ప్రతివారి రాత, రాసి రాసి తాను ప్రతివారి రాత, విసుగెక్కెనన్నాడు బ్రహ్మయ్య తాత. అందుకని అందుకుని కలము తన చేత, శ్రీవాణి గీసింది ఓ జన్మ గీత. ఆ గీతలో నుండి పుట్టెనో స్త్రీమూర్తి, ఆ గీతలో నుండి పుట్టెనో స్త్రీమూర్తి, తన జాతకము రాసి కలిగేట్టు ఘనకీర్తి. నటనయే ఆమెకు సరియంటూ తలచే, ఇటుల ఆ దేవియే దివ్యముగ మలచే. కళలన్నీ కలబోసి తనలోన నింపే, నేరుగా నారిని భూపైన కంపే. ఇంతలో తరించే ఈ తల్లి ధరిత్రి, ఇంతలో తరించే ఈ తల్లి ధరిత్రి, వరముగా జనించగా తనకు సావిత్రి. కంటి చూపులతోని నవరసమ్ములని మేటిగా పలికించు ఈ మహానటిని, దర్శించి ధన్యులుగా కానిదెవరు, ఆదర్శముగా భావించుకోనిదెవరు. తనకు ముందర గాని ఇక ముందు గాని మనకు లేరు రారు తన వంటి వారు. తరములెన్నని పోని యుగములే పోని, తరమవ్వునా జేయ ఆమె తీరు. ఇల్లాలు అంటే ఇల్లాగనంటూ, ఇల్లాలు అంటే ఇల్లాగనంటూ చప్పునా చెప్పారు మన తెలుగు జనము. పాత్రనే తప్ప తనను ఏమాత్రము ఏ చిత్రమందైన కనము మనము. నాగేశ్వరునితోటి నాట్యమే ఆడినా, ఎన్టీఆర్నితోటి జంటగా పాడినా, అటులైన ఇటులైన ఎటువంటి నటులైన కోరేరు తనతోన ఒక్క సీనైనా. హావభావాలను అతి సున్నితముగా, హావభావాలను అతి సున్నితముగా, ప్రతి ఒక్క పాత్రను అత్యున్నతముగా జీవించి నటనకే ప్రాణము పోసే, కాచి వడబోసి అది మనకంద చేసే. దాన ధర్మాలలో ధర్మజుని పుత్రిగా, దాన ధర్మాలలో ధర్మజుని పుత్రిగా, తనతోటి వారితో గడిపేను మైత్రిగా. మనసున్న మన ఇంటి బంగారు బొమ్మ, మనసున్న మన ఇంటి బంగారు బొమ్మ, అందుకే మనందరికీ అయ్యింది అమ్మ సావిత్రి.